హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మీ సుమా కుకింగ్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి నోటికి కారం కారంగా ఏమైనా తినాలనిపించినప్పుడు, అలాగే ఇంట్లో మనకి కూరగాయలు ఏమీ లేనప్పుడు ఒక్కసారి ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని చూడండి. ఘాటు ఘాటుగా చాలా బాగుంటుందండి రైస్ మట్టుకు మనకి. దానికోసం ఇక్కడ ఒక ప్లేట్లోకి ముందుగానే అన్నాన్ని వండుకొని ఒక ప్లేట్లోకి వేసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇది మనకి వేడన్నంతోనే అనేం కాదండి, మనకి అన్నం మిగిలిపోయినా కానీ ఆ రైస్తో కూడా చేసుకోవచ్చు. అన్నాన్ని ఇలా పొడి పొడిగా చేసుకున్నాక దీంట్లోకి మీరు తినే కారాన్ని బట్టి కారం అనేది వేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న అన్నానికి 1 టేబుల్ స్పూన్నర వరకు కారం వేసుకున్నానండి. ఇది కొంచెం మనము స్పైసీగా చేసుకుంటేనే తినేటప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. కారం వేసుకున్నాక దీంట్లోకి రుచికి సరిపడినంత సాల్టు, అలాగే కరివేపాకు కూడా వేసేసుకోవాలి. కొంచెం ఎక్కువగా వేసుకోండి, చాలా బాగుంటుంది కరివేపాకు వల్ల మనకి. తర్వాత దీంట్లోకి ఒక 10 వరకు వెల్లుల్లి రెబ్బల్ని తీసుకొని కచ్చాపచ్చా దంచుకొని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకొని చక్కగా మనం వేసుకున్న ఉప్పు, కారము, వెల్లుల్లి రెబ్బలు దంచుకొని వేసుకున్నాం కదా, అవన్నీ చక్కగా అన్నానికి పట్టే విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. చూసారు కదా, చక్కగా ఇలా అంతా బాగా పట్టాలండి మనకి రైస్కి మనం వేసుకున్న కారం అనేది. ఆ వెల్లుల్లి ఫ్లేవర్ కూడా చాలా బాగా తెలుస్తుంది మనకు తినేటప్పుడు గొంతు దగ్గర ఘాటు ఘాటుగా. చూసారు కదా, ఈ విధంగా కలుపుకున్న రైస్నంతా ఇప్పుడు పక్కన పెట్టేసుకొని తాలింపు వేసుకుందాము. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి. మీరు కావాలి అనుకుంటే నెయ్యితో చేసుకున్న చాలా బాగుంటుందండి. ఆయిల్ వేడయ్యాక దాంట్లోకి ఒక 1/4 టీ స్పూన్ వరకు పసుపు, కొద్దిగా పల్లీలు, 1 టేబుల్ స్పూన్ వరకు మినపప్పు, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, ఒక 2 పచ్చిమిర్చిని సన్నగా బారుగా కట్ చేసుకొని వేసేసుకొని తాలింపు అనేది ఫ్రై చేసుకోవాలి. మనకి కేవలం ఒక 5 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకొని వేడి వేడిగా తింటుంటే మటుకు చాలా బాగుంటుందండి. ఒక్కసారి అయితే తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇక్కడ మనం వేసుకున్న పల్లీలు బాగా ఫ్రై అయిపోయాక దీంట్లోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా రైసు, ఉప్పు, కారం ఇవన్నీ వేసుకొని ఆ రైస్నంతా తాలింపులో వేసేసుకోవాలి. తాలింపులో వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోండి. ఇదంతా బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి ఒక్క 2 నిమిషాలు మగ్గించుకున్నాము అంటే మనకి వేడి వేడిగా కారం అన్నం అయితే రెడీ అయిపోతుందండి. ఆ వెల్లుల్లి ఫ్లేవర్ మటుకు చాలా బాగా తెలుస్తుంది. కొంచెం ఎక్కువ వేసుకున్న టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇదంతా కలుపుకొని ఇంకా మూత పెట్టేసి చిన్న మంట మీద ఒక్క 2 నిమిషాలు మగ్గించుకుందాము. ఎక్కువ టైం కూడా పట్టదు. ఒక 2 నిమిషాలు అయితే మగ్గించేసుకుందామండి. ఇక్కడ ఒక 2 నిమిషాల తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను. వేడి వేడిగా మనకి కారం అన్నం అయితే రెడీ అయిపోయింది. ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇదంతా ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుందాము. ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకొని ఇలా వేడి వేడిగా పెట్టుకొని ఒక్క ఉల్లిపాయతో కనుక సర్వ్ చేసుకొని తింటుంటే ఉంటుందండి, మాటల్లో చెప్పలేనంత అద్భుతంగా ఉంటుంది. ఘాటు ఘాటుగా కారం కూడా ఎక్కువ వేసుకున్నాం కదా, చాలా బాగుంటుంది. మరి నిమిషాలలో చేసుకున్న ఈ కారం అన్నం అనేది మీకు నచ్చిందా అండి? నచ్చితే తప్పకుండా మీరు ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంట్లో కూరగాయలు లేకపోయినా అప్పుడప్పుడు కూడా ఇలా ప్రిపేర్ చేసుకుని తింటే చాలా బాగా అనిపిస్తుందండి. మరి ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.